నమస్కారం. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా నా నిండు నమస్కారాలు. ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్. జనవరి నెల నుండి కొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షనర్లకు సంబంధించి ప్రతి ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది. ఇక దేశంలోని ఎక్కడి నుండైనా, అంటే ఏ బ్యాంకు నుండైనా, ఏ ప్రాంతం నుంచి అయినా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తెచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం లభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. గతేడాది కూడా దీనిపై ప్రకటన చేయగా 2025 జనవరి 1 నుండే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీనితో అంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 78 లక్షల మంది పెన్షన్దారులకు బెనిఫిట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఇక ఈపీఎఫ్ను ఆధునికీకరించడంలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది కీలక మైలురాయి అని మాండవ్య చెప్పారు. దీంతో పెన్షనర్లు ఏళ్లుగా చూస్తున్న డిమాండ్కు పరిష్కారం అయితే లభిస్తుందని అన్నారు. ఈ నిర్ణయంతో పెన్షన్ తీసుకునేవారు ఇప్పుడు దేశంలోనే ఇక ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకుకు చెందిన శాఖ నుంచైనా పెన్షన్ పొందే వీలుందన్నారు. దీంతో ఇక మీదట పెన్షన్దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన సమయంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా బదిలీ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకా ఏదైనా బ్యాంకు లేదా బ్రాంచ్ మార్చుకోవాల్సిన సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ నమూనా మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పుడు ఈపీఎఫ్ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3 నుండి 4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షనర్లు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే సెంట్రలైజ్డ్ విధానం అమల్లోకి వస్తే మాత్రం అప్పుడు బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా పెన్షన్ విడుదలైన వెంటనే మొత్తం ఖాతాలో జమ అవుతుంది. దీంతో కొత్త వ్యవస్థతో పెన్షన్ పంపిణీలో ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తుంది ఈపీఎఫ్. ఆ తర్వాతి దశలో ఆధారిత పేమెంట్ సిస్టమ్ కూడా తెస్తున్నట్లు మాండవ్య చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.